హే హాయ్, నీకోసం ఇంత మంచిగా రెడీ వస్తే నువ్వేంట్రా ఇంకా నిద్రపోతున్నావు? వస్తున్నా ఆగు. ఏయ్, లే లే, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ అరవకు, నాకు ఆ సౌండ్ పడదు. ఎప్ప సాడేసి నా కొడుక వండి తెరవరా అబ్బే. మండుతుందా? నువ్వు నీ గ్యాంగ్ చేసిన పనులకి నాకు అంతే మండింది. అందరూ దొరికారు, ఎన్కౌంటర్లు లేపేసిన, ఇదే లేటు. దొరికిపోయాను అనుకుంటున్నారు, దొరికిన వాడెవరో చూద్దాం సార్. నీ గ్యాంగ్ ఆపరేషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. క్లోజ్ అయింది గ్యాంగ్ కాదు సార్, సర్కిల్ మాత్రమే. నా గ్యాంగ్ వేరు. నువ్వు ఎవరితో ఆడుతున్నావో నీకు తెలుసా? తెలుసు, నా ఆట ఏంటో మీరు కూడా తెలుసుకునే టైం వచ్చింది. కాస్త కట్లు ఇస్తారా? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్లేదు విప్పండి. ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయింది, మొత్తం బ్లడ్ అంతా ఆల్రెడీ తీసేశారు. నీ ప్లాన్ ఏంటి? ఇంకా నీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? మీ లీడర్ ఎవరు? మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తా సార్. అనగనగా ఇద్దరు కవలలు, వీళ్ళిద్దరికి ఒక ముద్దుల తమ్ముడు, మొత్తం ముగ్గురు మనగాళ్ళు. అందులో ఒకడు పోలీస్ అయితే ఇంకా ఇద్దరు దొంగనా కొడుకులు అవుతారు. కానీ నిజానికి ఆ పోలీసోడు కూడా దొంగనా కొడుకే. గ్యాంగ్ మొత్తానికి వీరా అనే పెద్దోడు లీడర్, ఈతో అనే చిన్నోడు సేనాధిపతి, మరి మధ్యలో ఉన్న ధీరా అనేవాడు మంత్రిలాగా. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు ఎన్కౌంటర్ పేరుతో వేసేసి అన్నకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ పట్టుకోవడానికి అలాంటి పోలీసు వాడిని దొంగలాగా పంపిస్తారు. ఫిట్నెస్లో లేకపోతే కేసు ఈజీ కదా సార్. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఫీల్డ్కి రాను సార్ నేను. ఫేక్ ఎన్కౌంటర్స్, హవాలా రూట్స్, పొలిటికల్ క్లీనప్స్ అన్ని రికార్డులో ఉన్నాయి. నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడుతున్నావు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదురా, బాధ. ఇప్పుడు చెప్పు, దొరికింది ఎవరు? నువ్వా నేనా?
నాకేమైనా అయితే సేతు ఊరుకోడు. ఓ, నీకు చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు రాకముందే తిదిగా నేసేసా. ఇదా నీ తమ్ముని దగ్గరకు పోయినా, నెత్తి మీద గన్ను పెట్టిన, మీ అన్న ఎక్కడ రా అని అడిగిన. ఒక నవ్వు నవ్విండు. అసలు ఈ కేసు ఎందుకురా అంత పర్సనల్గా తీసుకుంటున్నావు? నా ప్రేమను నాకు కాకుండా చేశారా.